వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ అదినన్న. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో చిరంజీవి గారు చాలా సన్నిహితంగా ఉంటున్నారు. అంటే నరేంద్ర మోడీ గారు ఎక్కడికన్నా వచ్చినప్పుడు చిరంజీవి గారితో చాలా బాగా మాట్లాడుతున్నారు. ఆయనకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాల్లోకి రాబోతున్నారు, రాజ్యసభకు వెళ్ళబోతున్నారు, కేంద్ర మంత్రి కాబోతున్నారు అనే ప్రచారం విస్తృతంగా సాగింది. గత కొన్ని నెలలుగా ఈ ప్రచారం అలాగే కొనసాగుతుంది. అయితే ఇంతవరకు చిరంజీవి గారు తన రాజకీయాల గురించి ఏమీ మాట్లాడలేదు. అయితే ఆయన తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు రాజకీయాలపై. నా జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటాను, సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసమే నేను రాజకీయ నాయకులను కలుస్తున్నానని చిరంజీవి గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కులు చేర్చుకుంటూ ఆ కళాను తల్లితో ఉంటారు. అంటే చాలా మందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా, ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంత మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళడానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవా భావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. గత కొన్ని రోజులుగా చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతున్నా చిరంజీవి గారు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఆయన మాట్లాడారు. దీనిని బట్టి చూస్తే ఇక ఆయన రాజకీయాలకు శాశ్వతంగా దూరం కాబోతున్నారు అనేది అర్థమవుతుంది. ఇకపై ఎవరైనా ఆయనపై రాజకీయాల్లోకి వస్తున్నాడని ప్రచారం చేయడానికి వీల్లేని విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది.